వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఇప్పుడు నీకున్న పరిస్థితులు వాటి అంతటవే చక్కబడతాయి తల్లి. నీవు ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటున్న కార్యాన్ని నిస్సందేహంగా పూర్తి చెయ్యి. నీవు చేసే ఈ పనిలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా ధైర్యంతో నిలబడి నా యొక్క నామస్మరణ చేస్తూ ఉండు. నీ యొక్క కర్మ ఫలితం పూర్తయిన తర్వాత సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎటువంటి దురాలోచన చెయ్యకుండా జీవితాన్ని సంతోషంగా కొనసాగించు. వీలైతే ప్రతి గురువారం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నించు. ఈరోజు నేను నీకు అన్నదాన మహిమ గురించి చెప్తాను, శ్రద్ధగా విను. ఎందుకంటే అన్నదాన మహిమ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వర్లు ఉండేవారు. వారికి ఎన్నో కోట్ల ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరవేస్తుండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకుని అన్నిటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చుని ఈ సన్యాసిని చూస్తూ ఉన్నాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయటానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింకా వెళ్ళవచ్చు అన్నాడు ఆ సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం అర్థమయ్యింది. అలాగే పాపం, నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనతిరిగాడు. అప్పుడు అతను పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకుని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియచేయటం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షల నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయము ఇంకా 6 సంవత్సరాలే ఉంది. ఇదే నా గొప్ప ఉపకారం అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. నీకు మతి చెలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకుని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. అప్పుడు ఆ సాధు పుంగవుడు శాంతంగా, నాయనా, మరణించాక ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని ఎలా పోగలవు అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి బాగా ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆ సన్యాసి కాళ్ళపై పడి, స్వామి, ఇప్పటి వరకు కూడా అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంతో జీవితాన్ని వృధా చేశాను. ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు కాసులు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకుండహో అని. ఇంకేం, బోలెడంత మంది వచ్చి లైన్ కట్టారు. ధనికుడి గుమ్మం వద్ద తన గుమ్మస్తానొకణ్ణి కూర్చోబెట్టాడు. కాసులు పట్టుకెళ్లిన వారు ఏమంటున్నారో రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ 20 బంగారు కాసులను పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల యొక్క అభిప్రాయాలు ఏమని రాసావో చదవమన్నాడు. గుమ్మస్తా చదవటం ప్రారంభించాడు. 1వ వాడు ఇంకొక 20 కాసులిస్తే వీడి సొమ్మేం పోయింది పిసినారి పీనుగా. 2వ వాడు ఇంకొక 10 కాసులు వేస్తే గాని ఈ పూటకి తాగటానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. ఇక 3వ వాడు
అయ్యో, దీనికి మరో 80 కాసులు కలిపి ఇవ్వకూడదా? నా కూతురికి ఒక నగ కొందును కదా. అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. ఇక చాలు చాలు, చదవకు అని సాధువు దగ్గరికి పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తి వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయాడు. సాధు అతన్ని ఓదార్చి, బాధపడకునాయినా, ఈసారి షడ్రసోపేతంగా అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమ్మస్తాన్ని పిలిచి ప్రజల యొక్క అభిప్రాయాలను రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమ్మస్తాను పిలిచి ప్రజల యొక్క అభిప్రాయాలు చదవమన్నాడు. అప్పుడు 1వ వాడు అన్నదాత సుఖీభవ అని అన్నాడు. 2వ వాడు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయింది, బాబుగారు చల్లగా ఉండాలి. ఇక 3వ వాడు అమ్మయ్య, ఆకలి చల్లారింది, అయ్యగారు ఆరిబిడ్డలు అందరూని దేవుడు చల్లగా చూడాలి. దాదాపు అందరూ కూడా ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడుకు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం కూడా అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి యొక్క ఆకలిని తీరుస్తూ అతడు తరించాడు. మీరంతా విన్నారు కదా తల్లి, అన్నదాన యొక్క మహిమ. దేనివల్ల మానవుడు తృప్తి పొందడు? ఒక్క అన్నదానం వలన మాత్రమే అతడు ఎంతో తృప్తిని చెందుతాడు. అప్పుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించగలుగుతాడు. అలాంటి యొక్క దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటే మీరు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలుగుతారు. అందుకే ఇక ఈ రోజు నుంచి అయినా ఖచ్చితంగా అన్నదానం చెయ్యటం అలవాటు చేసుకోండి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.